మదర్ పేరు వచ్చి సరస్వతి. సర్కోమా క్యాన్సర్ తోటి బాధపడుతుంది. దాదాపు ఒక 12 కీమోస్ దాకా తీసుకున్నాం. స్వెల్లింగ్ వచ్చేసి చాలా ఉంటుండే, ఆ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి ఇప్పుడు తగ్గిపోయింది. నమ్మకం కలిగి పునర్జన్మకు మళ్ళీసారి కొనికి వచ్చాను. నా పేరు రైనీకాంత్. మా మదర్ పేరు వచ్చి సరస్వతి. ఈమె సర్కోమా పేషెంట్. సర్కోమా క్యాన్సర్ తోటి బాధపడుతుంది. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి బాధపడుతుంది. అయితే ఇక్కడ తీసుకెళ్ళాము. సెకండ్ స్టేజ్లో ఉందని చెప్పిండ్రు. కీమోస్ కూడా తీసుకున్నాం. దాదాపు ఒక 12 కీమోస్ దాకా తీసుకున్నాం. డైలీ చూసినా కొద్ది ఆమె వీక్ అయిపోతుంది. అసలు ఆమె పని కూడా ఆమె చేసుకోలేకపోతుందని యూట్యూబ్ చూశాను. ఇట్లా పునర్జన్ హాస్పిటల్ అని చూశాను. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు కూడా కొద్దిగా బాగా జరిగిందని చెప్పగానే నేను కూడా ఇక్కడికి కన్సల్ట్ అయ్యాను. ఈ సెకండ్ టైంలో కూడా ఫస్ట్ మంత్ నుంచి కూడా మా మదర్ కొద్దిగా ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఫుడ్ కూడా బాగానే తీసుకుంటున్నారు. అందు గురించి నమ్మకం కలిగి పునర్జన్మకు మళ్ళీసారి కొనికి వచ్చాను. గడ్డ సైజు కూడా స్వెల్లింగ్ వచ్చేసి చాలా ఉంటుండే, ఆ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి ఇప్పుడు తగ్గిపోయింది. మామూలుగా బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఆ బాడీ పెయిన్స్ కూడా మేబీ తగ్గుతాయి కావచ్చు. అందు గురించి సెకండ్ టైం ఇక్కడ. సర్కోమా వచ్చేసి మామూలుగా ఈమెకు ఫస్ట్ టీబీ నుంచి స్టార్ట్ అయింది. టీబీ కోర్సు తీసుకున్నాము. 6 మంత్స్ కోర్సు తీసుకున్న తర్వాత కూడా అసలు టీబీ తగ్గిపోయింది. బయాప్సీ చేశారు. బయాప్సీలో వచ్చేసి సర్కోమా అని వెళ్ళింది. సర్కోమా వచ్చేసి మామూలుగా ఇక్కడ లింఫ్ నోట్స్లో ఉందని చెప్పిండ్రు. ఆ లింఫ్ నోట్స్ నుంచి టోటల్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది. మేబీ ఇది 3rd or 4th స్టేజ్లో కావచ్చు అన్నట్లు చెప్పారు. ఇక 3rd or 4th స్టేజ్ అంటే మాకు ఇక్కడికి పునర్జన్మకి వచ్చాము. ఇప్పుడైతే బాగానే ఉంది. మా మామయ్యకు ఉండే, బట్ మా మామయ్యకు ఉంటే ఆయనకు కూడా లింఫ్ నోట్లోనే గడ్డలాగా వచ్చిండే. ఆ లింఫ్ నోట్లో గడ్డలాగా వచ్చింది. ఆయన తీసేపించుకున్నాడు, తగ్గిపోయింది. తర్వాత మా మదర్కి స్టార్ట్ అయింది. ఆమె ఏజ్ వచ్చేసి ఇప్పుడు 51 ఉంటుంది. ఈ ఏజ్లో ఆమెకు స్టార్ట్ అయింది. కొద్దిగా సఫర్ అవుట్లు ఇక్కడికి వచ్చి బాగానే ఉంటుంది. హ్యాపీగా ఉన్నాను. మంచిగా అనిపించింది. బెస్ట్ రిజల్ట్ ఉంది. చాలా బెటర్ అయిపోయింది. చాలా బెటర్ ఉంది. నాకు బాగానే ఉంది. నాకు బాగా అనిపిస్తుంది. బాగానే ఉందండి. మంచిగా ఉన్నాను, బాగున్నాను. మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. చాలా మంచిగా అనిపించింది. చాలా బాగుందండి. మంచి రిజల్ట్ ఉంది. చాలా బాగా ఉంది. ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. మంచిగా యాక్టివ్ అయ్యి ఇప్పుడు అంతా బాగానే ఉంది. మా నాన్నగారు సంతోషంగా ఉన్నారు.